ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో కిందకు వచ్చి అంటాడు 36, 37 బ్యాక్ కొంచెం కిందకు వచ్చేసాయి. ఇక్కడ ఆగుదాం. నా మంత్రులను నా క్రిందనున్న అధిపతులను నా యొద్ద ఆలోచన చేయించు వచ్చింది. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొంది తిని. ఆమెన్. పశ్చాత్తాపడిన తర్వాత మునుపున్న ఘనత కంటే మించిన ఘనత దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. నా వైపు చూడండి తమ్ముళ్ళారా, ఏం కోల్పోయి వచ్చిన నెబుకద్నెజరు పశ్చాత్తాపడినట్లుగా పడి నీ దేవుని పాదాలు పట్టుకో. కోల్పోయిన దానికంటే రెట్టింపు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కోల్పోయిన మహిమ కంటే, కోల్పోయిన విలువ కంటే, కోల్పోయిన ఆత్మీయత కంటే మరెక్కువగా దేవుడు నీ ఒడిలో వేస్తాడు. ఎప్పుడో తెలుసా? నెబుకద్నెజరు వేస్తాడు. ఎప్పుడోలాగా ఒక వ్యక్తి పశ్చాత్తాపడినప్పుడు. నంబర్ 1, హృదయ కాఠిన్యత కలిగిన వాడు దైవాధికారానికి లోబడడం. రైట్. నంబర్ 2, దైవాగ్రహాన్ని గుర్తించడు. మూడవది, హృదయ కాఠిన్యత కలిగిన వాడు దైవాసక్తి తగ్గిపోద్ది. అరే ఏం ఫోటో పెట్టేవారో తమ్ముడా. రైట్. ఒకసారి చూడండి తల్లి, చూడండి. కొన్ని చోట్ల చూస్తూ ఉంటా, గుండెలు పగిలిపోయి ప్రసంగం చేసిన పక్క ఉంటుంది. ఎవరైనా సిస్టరా ఏం నిద్రపోతున్నావు అని ఇట్లా అన్నారు అనుకోండి, నువ్వు చూసావా, నువ్వు చూసావా, నేను నిద్రపోట్లా, నేను అరే ఎట్లెట్లా అన్నావు కదా. నిద్ర కాదు అది, దైవ ధ్యానం. హృదయ కాఠిన్యత కలిగిన వాడు చూడండి, దైవాసక్తి రోజు రోజుకు సన్నగిలుతుంది. ఇలా ఇది ఫరోకి ఎలా లింక్ చేయొచ్చో తెలుసా? త్వరగా చెప్తాను, సమయం అయిపోవచ్చింది. చూడండి, నిర్గమకాండం 8వ అధ్యాయం 25వ వచనం, 28వ వచనం, 10వ వచనం, 11వ వచనం, 10వ వచనం, 24వ వచనం, 10వ అధ్యాయం 26వ వచనం. మొట్టమొదటి మాట చూపించు. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిచి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలర్పించుడి. ఎక్కడ? మీ దేశం అన్నాడా, ఈ దేశం అన్నాడా? బలర్పించేది మాత్రం మీ దేవునికి. మీ దేవునికి ఎక్కడ అర్పిస్తారు? ఈ దేశంలో ఉండి అర్పిస్తాడు. సైతాన్ గాడు వాడి ట్రిక్ ఏంటో తెలుసా? ప్రార్థన చేసుకొని ఇస్తాడు. పాపంలో ఉండి ప్రార్థన చేసుకొని ఇస్తాడు. ఆదివారం మందిరానికి రానిస్తాడు, సాయంత్రం సినిమా హాల్కి కూడా తీసుకెళ్తాడు. విన్నారా? వాక్యం చదవనిస్తాడు. ఫేస్బుక్తో ఆ అమ్మాయితో ఈ అమ్మాయితో చాటింగ్ చేయనిస్తాడు. మీ దేవుణ్ణి ఆరాధించండి, కానీ ఎక్కడ ఆరాధిస్తారు? అంటే దేవుని దగ్గరికి రానిస్తాడు, కానీ వాడిలో ఉంచి నిన్ను దేవుని దగ్గరికి రానిస్తాడు. బాగా వినండి, ఎవరిది? హృదయ కాఠిన్యత కలిగిన వాడు సాతాను చేతిలో ఒక బందీగా మిగిలిపోతాడు. జాగ్రత్త. వాడు మాట్లాడే మాట, మీ దేవునికి బలి అర్పించండి, కానీ ఎక్కడుండి చెప్పాలి. ఎక్కడుండి? ఈ దేశంలో ఉండి బలి అర్పించండి. నులువెచ్చని క్రైస్తవ జీవితానికి హృదయ కాఠిన్యత కలిగిన వాడిని సాతాను అప్పగిస్తాడు. నులువెచ్చని స్థితి, ఒక అడుగు ఐగుప్తులో, ఇంకొక అడుగు దేవుని వైపు, ఒక అడుగు బలి దగ్గర, ఇంకో అడుగు అపవిత్రమైన కార్యం. ఇది ఎవరి జీవితంలో జరుగుతుందో తెలుసా? హృదయ కాఠిన్యత కలిగిన వాడి జీవితంలో. రెండో మాట ఏమంటాడు చూడండి, తర్వాత వచనం 8:28. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవా బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చేదను. గాని అని ఉందంటే అక్కడ గూని ఉందని అర్థం. రైట్, అర్థమైందా? మీ దేవునికి బలి అర్పించడానికి అరణ్యానికి వెళ్ళండి, కానీ దూరముగా పోవద్దు. కొసమేర్పు తర్వాత మాట ఏమంటాడు తెలుసా? నా కొరకు వేడుకొనండి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా,
నేనంట నా కొరకు వేడుకోనండి, నా కొరకు వేడుకోండి అని అంటంతో నా వైపు చూడాల. నా కొరకు వేడుకోండి, నా కొరకు వేడుకోండి అని అంటాం, నా వైపు చూడాల. నా కొరకు వేడుకోండి, నా కొరకు వేడుకోండి అనేకంటే నువ్వే వేడుకోవచ్చుగా. వీడు ప్రార్థన చేయడు, జనాల మధ్యలో కలిసి సిస్టరు ప్రార్థన చేసి సిస్టర్ మా అబ్బాయి కోసం, అక్క చేయదు. ఎందుకు? ఫరో మావాడు మోకరించడు, మోకరించడు. వాళ్ళు కనపడినా వీళ్ళు కనపడినా ప్రసాద్ బెదరు ప్రార్థన చెప్పి బ్రదరు. మరి నువ్వు చేసావు ఇంతకీ? నేను నిన్నే బిర్యానీ తెచ్చుకొని 3 పూట్ల కడుపు నుండి తిన్నా బ్రదరు. ఒక అర్ధగంట ప్రార్థన చేసావు? అర్ధగంట కాదు కదా, రాత్రి పండుకునేటప్పుడు నా ప్రాణమా ఏమంటాడు తెలుసా? మీ దేవుని ఆరాధించడానికి వెళ్ళండి, కానీ ఎట్లా వెళ్ళొద్దు? చెప్పాలి, దూరంగా వెళ్ళొద్దు. ఈరోజు క్రైస్తవులు కొంతమంది ఫరో చేతులు పడి ఎలా అయిపోయారో తెలుసా? ఆదివారం ఒకరోజు చర్చి చాలు సార్, శనివారం ఉపవాస ప్రార్థన అవసరమా అక్క? అంత అవసరమా? అంత అవసరమా? మాసాంతర కోటం అంత అవసరమా? మనం ఆదివారం చర్చికి వెళ్ళాలా? మరి పద్దాకలు ప్రార్థన, వాక్యం పొద్దునే లేచి క్యాలెండర్ మీద ఒక వాక్యం చదువుకొని పోతే పోదా? 2-3 అధ్యాయాలు చదవాలా? ఆయన ఊరు లండన్, ఆయన 10 అధ్యాయాలు చదివాడంట, ఆయనకు పని లేదు. అక్క మీకు చాలా బిజీ కదా? బిజీ. ఆయన ఎవరు 10 అధ్యాయాలు చదివాడంట, అంత లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఉందా? వింటారా? లోతుగా వెళ్ళినప్పుడే జాలరికి చేపలు దొరుకుతాయి. భక్తిలో ఎప్పుడైతే లోతుకు వెళ్తావో, ఆధ్యాత్మిక జీవితంలో లోతుకు వెళ్తావో, 1/2 గంట చాలండి ప్రార్థన. అమ్మ నీతో ప్రార్థనలో కూర్చోంది. అందుకే వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా, నాన్ స్టాప్ బస్సు లాగా ప్రార్థన ప్రారంభించామంటే 30 గంట, అర్ధగంట నాకు ఇసుకొచ్చేస్తుంది. ప్రార్థన ప్రారంభించామంటే యేసునామంలో అడుగుచున్నాము తండ్రి. విన్నారా? పొడి ప్రార్థన, పై ప్రార్థన. ఈరోజు చాలా మంది ఒడ్డు నుండి వల వేసే బ్యాచ్ ఎక్కువ ఉంది. ఓ 2 గంటలు మోకరిద్దాం లేదు, ఓ 2-3 గంటల దేవునితో గడుపుదాం లేదు, 4-5 అధ్యాయాలు చదువుదాం లేదు, లేవటంతో తొల్లిటి అర్ధగంట దేవునితో గడుపుదాం లేదు. లోతు లేని అనుభవాలు, పైపైన. పేతురుతో అంటాడు, పేతురు నువ్వు విస్తారమైన చేపలు పట్టాలంటే నీ ధోనిను ఇంకొంచెం లోతుకు నడిపించు. సైతాన్ గాడు కూడా కొన్నిసార్లు అంటాడు, దూరం వెళ్ళొద్దు అక్క, మీ అప్పూరు నుంచి ఇంత దూరం రావాలా? మధ్యలో చర్చి లేవా అమ్మా? ఎంత దూరం రావాలా? ఇంటి పక్క చర్చి చూసుకో అక్క. మీ ఏమంటారు, వర్షములు పొడి కదా చర్చిలు, వర్షం అంత దూరం వెళ్ళాలా? అంత దూరం వెళ్ళాలా? డేవిడ్ రాజు అని వచ్చాడా? అంత దూరం వెళ్ళాలా? ఇంటి పక్క చర్చి చూసుకుంటే బాలా? అంత దూరం వెళ్ళాలా? యాకబనా మీరు చుట్టూతో ఆ ప్రపంచంలోనే ఉన్నారు, అంత దూరం వెళ్ళాలా? సైతాన్ గాడు ఏమంటాడు తెలుసా? దూరం వెళ్ళొద్దు, ఇట్లా కాలు తీసావంటే అట్లా చర్చిలో పెట్టాలి, తప్పులేదు. ఇంటి పక్క చర్చికి వెళ్ళకూడదని కాదు, ఏ క్రైస్తవుడైనా ఇంటికి దగ్గరగా ఉన్న చర్చికి కాదు, బైబిల్కి దగ్గరగా ఉన్న మందిరానికి రావాలి. వాడు అంటాడు దూరం పోవద్దు. వింటారా? ఎక్కడికి పోవద్దంట? ఎక్కడికి పోవాలి మరి? ఒడ్డునే అర్ధగంట ప్రార్థన చాలండి, 10 నిమిషాలు ప్రార్థన చాలండి. అరుణోదయ ప్రార్థన అంట, సాయంకాలం కుటుంబ ప్రార్థన అంట. ఇవి సరిపోనట్టు ఆయన మాసాంతర కోటం అంటాడు. ఇది సరిపోనట్టు నేను దీపావళి రోజు టపాస్కాయలు పేల్చుకుందామంటే పేలు. మళ్ళా రేపు ఉపవాస ప్రార్థన. నేను కుటుంబంతో ఏదో మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తెచ్చుకొని తిని మంచిగా రెస్ట్ తీసుకుందామంటే ఆయనక పని పాటలేదు. అవును, నాకు పని పాటలేదు, మరి ఏం చేద్దాం? ఈ తల మీకు ఎట్లా వాక్యం చెప్పాలని బ్రద్దలు చేసుకొని ఒక ప్రసవ వేదన పడే స్త్రీ 9 మాసాలు ఒక శిశువును మోసినట్లుగా ఒక ప్రసంగం బయటకు రావాలంటే సంవత్సరాల పాటు గర్భంలో ఓరుతుంది. నా ప్రభు బిడ్డలారా, ఐజా గారు లోతుకు వెళ్ళొద్దు, దూరంగా వెళ్ళొద్దు, పైపైనే ఉండు. ఆ తర్వాత ఏమంటాడు తెలుసా? వాడు ఎంత మంచివాడో చూడండి. 10-11 పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించుడి, మీరు కోరినది అదే కదా. వాళ్ళు కోరింది అదే.
ఎవరు మాత్రమే వెళ్ళండి అంటాడు? కొంచెం పెద్దగా వినపడలా. అంటే సైతాన్ గడి పన్నాగం ఏంటో తెలుసా? ఆ దైవభక్తి ఆసక్తి లేని వాళ్ళు ఏంటో తెలుసా? కుటుంబంగా దేవుని సన్నిధిలో కూర్చోవటానికి ఇష్టపడరు. తమ్ముడు, నా వైపు చూడు. అమ్మ కుటుంబ ప్రార్థన చేసుకుంటా ఉంటే నువ్వు ఫోన్తో ఆడుకుంటున్నావంటే ఫరో హృదయం నీది జాగ్రత్త. నాన్నా ఒక అర్ధగంట కుటుంబ ప్రార్థన చేసుకుందాంరా, నీకు అర్ధగంట కూర్చోవటం కష్టమైతే ఒక పావు గంట చేసుకుందాం రారా అని అమ్మ నిన్ను పిలిచినప్పుడు కుటుంబ ప్రార్థనలో నువ్వు కూర్చోలేదంటే దీని అర్థం ఏంటో తెలుసా? రజాయ్, కఠినమైన హృదయం అది. కుటుంబంగా దేవుని సన్నిధిలో కనపడటానికి ఫరో ఇష్టపడడు. ఏమంటాడు? పురుషులు మాత్రమే వెళ్ళండి అంటాడు, స్త్రీలు మాత్రమే వెళ్ళండి, పురుషులు మాత్రమే వెళ్ళండి. మోషే అంటాడు, పురుషులు స్త్రీలు కాదు, నా దేవుని ఆరాధించకుండా ఒక్క డెక్క కూడా ఐగుప్తులో విడిచిపెట్టబడకూడదు, మా కుటుంబాలన్నీ దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకనే రేపు ఉపవాస ప్రార్థన కుటుంబంగా దేవుని సన్నిధిలో కూర్చోటానికి. రైట్, ఆఖరి మాట ఏమంటాడు తెలుసా? చాలా ఉన్నాయి, నేను ఇక ముగింపులోకి వెళ్తాను. 10వ అధ్యాయం 24వ వచనం. 10వ అధ్యాయం 24వ వచనం. 10వ అధ్యాయం చూడండి ఒకసారి అందరూ, ఆ మాట చూడండి, బహు అద్భుతంగా ఉంటుంది. విన్నారా? ఫరో మోషేను పిలువనంపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో కూడా వెళ్ళవచ్చుననగా. చూసారా ఎన్ని? ప్రభువును ఆరాధించడానికి మానవ భాషలో చెప్పాలంటే వాడు ఎన్ని ఫిట్టింగ్లు, ఎన్ని లింకులు పెడుతున్నాడో చూడండి. ఇక్కడికి వచ్చేమంటాడు తెలుసా? పిల్లలు కూడా తీసుకెళ్తారా? తీసుకెళ్ళండి. భార్యని కూడా తీసుకెళ్తారా? తీసుకెళ్ళండి. కుటుంబంతో వెళ్తారా? వెళ్ళండి. బట్ మీ పశువులు మీ సంపద మాత్రం ఇక్కడే ఉండనివ్వాలి. దీని అర్థం ఏంటో తెలుసా? సంవత్సరాల తరబడి వాక్యం విన్నా మన రాబడిలో 10వ భాగం దేవునికి ఇవ్వటానికి మనకు చేతులు రావు. ఎందుకు తెలుసా? ఫరో హృదయం దేవుని ఆరాధించడానికి రాణిస్తాడు. 10వ భాగం దేవునికి ఇవ్వకుండా, కృతజ్ఞతార్పణ దేవునికి ఇవ్వకుండా, మనకు కలిగిన దానిలో ఎప్పుడు ప్రభుతో అనాలి, ప్రభా నేనే కాదయ్యా, నా పిల్లలే కాదయ్యా, నా భార్యే కాదయ్యా, నేను సంపాదించే నా కష్టార్జితం కూడా నీ పాదాల చెంత పెడతానయ్యని మన సంపద కూడా ప్రభు పాదాల చెంత పెట్టేవారిగా ఉండాలి. పెద్దగా చెప్దాం ఆమేన్. ఫరో అంటాడు, వెళ్ళండి, కానీ మీ పశువులు తీసుకెళ్ళొద్దు, మీ సంపద తీసుకెళ్ళొద్దు. శత్రువైన సాతాను కూడా మీతో నాతో మాట్లాడే మాట్లాడో తెలుసా? బాబోయ్, రాబడిలో 50,000 10వ భాగం ఇయటమే. బాబోయ్, 50,000. మరి దేవుడు నీకు నేనంట 5 లక్షలు ఇచ్చేటప్పుడు బాబోయ్ వీడికి 5 లక్షల అని దేవుడు అనుకుంటే, బాబోయ్ 1,00,000 రూపాయలు 10వ భాగం ఇవ్వటమా, 1,00,000 రూపాయలు 10వ భాగం ఇవ్వటం నీకు బాబోయ్ అంటే, నేనంట నీకు 10,000 ఇచ్చేటప్పుడు బాబోయ్ వీడికి 10 లక్షల రూపాయలా అని దేవుడు అనుకుంటే, ఎప్పుడు దేవా నా ఆస్తి అంతటిలో నీకు భాగమిస్తా. గట్టిగా చెప్పాలన్నమాట. ఏమన్నాను? ఇది నా మాట, దేవుని మాట. నా మాట, దేవుని మాట. నా ఆస్తి అంతటిలో నీకు భాగమిస్తా. నేను ఎరిగిన చౌదరి కుటుంబం నుంచి రక్షించబడిన, ఇక వివరాలు నేను చెప్పలేను. ఆయన మొత్తానికి 50 ఎకరాల పొలం మొత్తానికి కుడి ఎడంగా కొన్నాడు. పెద్దోడికి సగం రాసి ఇచ్చాడు. విన్నారా? 20 ఎకరాలు రాసి ఇచ్చాడు. చిన్నోడికి 20 ఎకరాలు రాసి ఇచ్చాడు. 5 ఎకరాలు తన పేర పెట్టుకున్నాడు. తతిమ 5 ఎకరాలు అమ్మి దేవునికి ఇచ్చేసాడు. పిల్లలు వచ్చి అన్నారు, 5 ఎకరాలు ఏమి నానా? ఒరే, నా పంట పొలంలో 10వ భాగం ఇచ్చారా? అట్టట్లా 5 ఎకరాలు ఎట్లా ఇస్తావు? నీకు 20 ఎకరాలు ఇచ్చాగా, నీకు 20 ఎకరాలు ఇచ్చే కదా. తండ్రి ధర్మం తండ్రిగా నెరవేర్చా. అదే సమయంలో విశ్వాసిగా దైవ ధర్మాన్ని కూడా నేను పాటించాలిగా.
నా దేవునికి ఇవ్వాల్సింది నేను ఇచ్చా, మీకు ఇవ్వాల్సింది ఇచ్చా కదా, మీకు ఇచ్చా కదా. దైవ ధర్మాన్ని కూడా నేను పాటించా. ఫరో మనస్తత్వం ఏంటో తెలుసా? ఆ దైవాసక్తి సన్నగిలిపోయేటట్లు అంత అవసరమా, అంత లోతు అవసరమా, అంత ప్రార్థన అవసరమని వాడు వెనక్కి లాక్కుంటూ వెళ్తాడు. మరలా చెప్తున్నా, భక్తిలో ఎంత లోతుకు వెళ్తావో అంత సమృద్ధి అయిన పంట కోయటానికి దేవుడు కృప చూపిస్తాడు. హృదయం కఠినమైనదా కాదా? చెక్ లిస్ట్. నంబర్ 1, దైవాధికారానికి లోబడకపోవటం. నంబర్ 2, దైవాగ్రహాన్ని లక్ష్య పెట్టకపోవటం. నంబర్ 3, దైవాసక్తి లేకపోవటం. నంబర్ 4, దైవానుగ్రహాన్ని, పెద్దగా చెప్పాలి, దైవానుగ్రహాన్ని దుర్వినియోగపరచడం. నేనంట సుదీర్ఘ అధ్యాయాల చరిత్ర జరిగిందే, 12వ అధ్యాయంలో పానిచ్చాడు. పానిచ్చే లోపు మధ్య మధ్యలో పదే పదే ఏమంటా ఉన్నాడు తెలుసా ఫరో? 2 మాటలు చెప్తా. 9వ అధ్యాయం 27, 28 వచనాలు, 10వ అధ్యాయం 16, 17 వచనాలు. నాతో కలిసి చెప్పండి. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులం, ఇంత మట్టుకు చాలును. ఇక ఆగండి, కొంచెం బ్యాక్ వెళ్ళిన. ఏమంటాడు? ఈసారి నేను పాపం చేసి ఉన్నాను. చెప్పండి. యెహోవా న్యాయవంతుడు, నేను నా జనులు పాపం చేసి నేను ఒప్పుకున్నాడా? మరలా పాపం చేశాడా? పాపాన్ని మానేడా? మరలా చేశాడు. నేను పాపం చేశాను అంటున్నాడు, మేము దుర్మార్గులం అంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు, తప్పు చేశాను అంటున్నాడు, మరలా అదే తప్పు చేస్తున్నాడు. ఈ ఒక్కసారే కాదు, తర్వాత ఇంకొక వచనాలు కూడా ఉంటాయి చూడండి. నిర్గమకాండం 10వ అధ్యాయం 16, 17 వచనాలు. నాతో కలిసి, నేను మీ దేవుడైన యెహోవా యొడలను మీ యొడలను పాపము చేసి తిని, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపమును క్షమించి. చూసారా 9వ అధ్యాయంలో పాపం చేశాను అన్నాడు, 10వ అధ్యాయంలో పాపం చేశాను అన్నాడు. హృదయ కాఠిన్యత కలిగిన వాడిలో ఉన్న గుణం ఏంటో తెలుసా? ఒప్పుకుంటాడు, ఒప్పుకున్న పాపాన్ని మరలా చేస్తూ ఉంటాడు. ఎట్లాగో తెలుసా? కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది మరలా బురదలో దొరిలాడినట్లుగా. ఇప్పుడు ఒప్పుకుంటాడు, నేను ఈ తప్పు చేశానయ్యా క్షమించు, ఈ సెల్ ఫోన్తో తప్పు చేశానయ్యా నన్ను క్షమించు, వాళ్ళతో చాటింగ్ చేశానయ్యా నన్ను క్షమించు, ఈ బలహీనత నాలో ఉందయ్యా క్షమించు అని చేసిన ప్రతి తప్పును ముద్రశుద్ధిగా ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న పాపాన్ని పదే చేస్తాడు. వాక్యం వారిని ఏమంటుందో తెలుసా? వాడు కుక్కతో సమానం. ఏంటి కుక్క? వ్యాక్ అని కక్కేస్తుంది. కక్కేం చేస్తుంది? ఏది కక్కిందో ఛీ 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 అని కక్కిన ఆహారాన్ని చూస్తుంది. ఛీ అని చెప్పి 2 అడుగులు ముందుకెళ్ళి ఏం చేస్తావో తెలుసా? మరలా ఆ కక్కిన కూటి కోసమే వెనుదిరిగి కక్కిన కూడిని ఇంకేం చెప్పుదును లొట్టలేసుకొని తింటుంది. ఎవరిని తమ్ముడు నా వైపు చూడు, ఆ కుక్క బ్రతుకు నీదేనేమో, ఆ కుక్క బ్రతుకు నీదేనేమో. ఒప్పుకుంటున్నావు అగైన్ అండ్ అగైన్, ఒప్పుకుంటున్నావు అగైన్ అండ్ అగైన్. చేసిన తప్పే పదే చేస్తూ ఫరోలాగా దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటున్నావేమో జాగ్రత్త. నేనంట 9 నా వైపు చూడు ఏమంటారు? 9 తెగుళ్ళ వరకు కొంతవరకే, 10వ తెగులు తారాస్థాయికి వెళ్ళిపోయింది కదా. సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ వరకు ప్రతి ఇంటిలో ఘోష. బుద్ధి లేనోడు ఇంతటితో ఆగొచ్చు కదా, పొమ్మన్నాడు. పొమ్మన్నవాడు ఆగొచ్చు కదా. ఏం చేశాడు? ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గర ఉంటే అరే వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారని 600 రథాలతో, గుర్రాలతో, రౌతులతో ఏదో చేద్దామని చెప్పి దౌడు తీస్తూ ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళారు. ఆ సముద్రం ఎంత విచిత్రమైందో తెలుసా? ఇశ్రాయేలీలకు చూడాలి,
ఇశ్రాయేలీయులకు అది దారినిచ్చింది, ఐగుప్తులను మూసేసింది, కప్పెట్టేసింది. ఫరోతో సహా ఐగుప్తీయులలో ఒక్కడు కూడా మిగలకుండా చచ్చిన శవాల్లాగా నైలు నది మీద తేలియాడుతున్నారు. ఫరో, ఎక్కడున్నావు? లేనయ్యా, పోయా. ఎక్కడ పోయావు? ఎర్ర సముద్రం దగ్గర. ఏమైందయ్యా? ఇశ్రాయేలీయులు దాటినట్లుగా నేను దాటాలనుకున్నా. మొత్తం నాతో పాటు అందరూ ఐగుప్తీయుల్లో తరిమిన వాళ్ళలో ఒక్కడు కూడా మిగలకుండా నేల మీద తేలియాడుతున్నారు. ఎందుకింత భయంకరమైన ఉగ్రత? ఒప్పుకుంటున్నాడు, చేసిన తప్పే మరలా చేస్తున్నాడు. ఉగ్రత. నా ప్రభు పిల్లరా, నేను ముగిస్తున్నాను ఇక్కడ. ప్రభువును ఒక మాట అడుగు. ఈ కఠిన హృదయం తీసేసి, యేస్కేలు గ్రంథంలో అంటాడు కదా, రాతి గుండెను తీసేసి మాంసపు గుండెనిస్తా. అయ్యా, నా గుండె చాలాసార్లు రాతిదయ్యా, తప్పు చేస్తూ ఉంటుంది, ఒప్పుకుంటుంది, 2-3 రోజులు బాగుంటుంది, మరలాదే తప్పు చేసే పరిస్థితి అయ్యా. ఈ రాతి హృదయాన్ని తీసేయని ఒక రాజు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినట్లుగా మనం పశ్చాత్తాపడితే ఈ ఒక్క మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనం నుంచి 28వ వచనం వరకు. నాతో కలిసి అందరూ మాట చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎస్, 34వ అధ్యాయం 26, 28 చదవండి. నాతో కలిసి చెప్పండి. మీరు ఈ మాట చెప్పుడని నీవు ఎవని మాటలు విని ఉన్నావో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలం మీదను దాని కాపురస్థల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు. విన్నారా? రాతి హృదయం మీద దేవుడు కొమ్మరించే ఉగ్రత గూర్చిన మాటలు మీరు విన్నారు కదా. నా మటుకైతే గుండెల్లో భయం పుట్టింది. ప్రభా, నా హృదయం ఏమైనా రాతి హృదయమా? నన్ను నేను 10 సార్లు చెక్ చేసుకుంటున్నాను. ప్రకటించడం కాదు, ఏది ప్రకటించానో, ఏది జరిగిద్దని చెప్పానో అది అందరి జీవితంలో జరుగుతుంది కదా. ఈ మాట విన్నప్పుడు రాజుతో అంటాడు, నీవు వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని, ఏం చేసి తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి ఏం చేశాడు? నీ పితరుల యొద్దకు నిన్ను చేర్చుదును, నెమ్మది గలవాడవై నువ్వు సమాధిలోకి చేరతావు, నీ బ్రతుకు దినాలలో అపాయాన్ని చూడవు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దా. నా వైపు చూడండి. ఆ రాజు మెత్తని మనసు కలిగిన వాడే పశ్చాత్తాపడ్డాడు. నాలో ఆ జీవితం ఉందయ్యా, నాతోనే మాట్లాడేవయ్యా. పశ్చాత్తాపడితే దేవుడు అంటాడు నేను పరలోకానికి చేరుస్తా. భూమి మీద బ్రతుకున్న దినాలంతట్లో నెమ్మదిగా ఉంటావు. నీ బ్రతుకు దినాలలో నీ కళ్ళతో అపాయాన్ని చూడవు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నా. తల్లులారా, మీరు బ్రతుకున్న దినాల్లో మీ కళ్ళతో మీ కుటుంబంలో ఏ అపాయం చూడకుందురుగాక. మీరు బ్రతుకున్న దినాల్లోనే కాదు, మీరు చనిపోయిన తర్వాత కూడా ఏ అపాయము మన కుటుంబాల్లో సంభవించకుండును గాక. భూమి మీద బ్రతికిన కాలం అంతా నెమ్మదిగా బ్రతికే కృప దేవుడిచ్చును గాక. పితరులున్న పరలోక రాజ్యానికి దేవుడు చేర్చును గాక.